హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఆంగ్ల సంవత్సరం మిథున రాశి ఫలితాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మిథున రాశి. జన్మగురుని ప్రభావం చేత పనుల యందు ఆటంకములు సమస్యలు పెరుగును. వృత్తి ఉద్యోగములు స్థానచలనములు వ్యాపారమునందు ఒత్తిళ్లు అధికమగును. ఆరోగ్య విషయమును మీద శ్రద్ధ వహించడం మంచిది. ఇష్టదైవారాధన చేయడం మంచిది. ఇంట బయట కలహములు అధికమగును. రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబమునందు కలహములు ఏర్పడును. సంవత్సరంలో ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును. విద్యార్థులకు అధిక ఒత్తిడులు తప్పదు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. వ్యవసాయందు కష్టమునకు తగిన ఫలితం ఉండదు. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు. ఒత్తిడి పెరుగును. రుణభారము అధికమగును. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టు కేసు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వృద్ధ ఖర్చులు పెరుగుతాయి. జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించాలి. జనవరి నెలలో ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, కొన్ని వ్యవహారాలందు భయం, నూతన పరిచయాల వలన లాభము, దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకత తప్పదు. మాసం చివరిలో అనుకూలత, స్త్రీ మూలక ధన వ్యయము తప్పదు. ఫిబ్రవరి నెలలో ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. బంధువర్గంతో వివాదములు ఉంటాయి. శుభకార్యాల మూలక ధనవ్యయము, పాత మిత్రుల కలయిక వలన కొంత ఊరట, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు లాభము, ఆర్థికముగా కొంత అనుకూలము. మార్చి నెలలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును. ఖర్చులు. మాసం చివరన శుభవార్తలు వింటారు. బంధుమిత్ర సమాగమనం ఆనందం కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేస్తారు. ఏప్రిల్ నెలలో ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సంఘములో పెద్దలతో పరిచయాలు ఉంటాయి. నూతన గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మే నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. జ్వరాది అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదములు, మానసిక ఆందోళనలు తప్పవు. భార్య వలన సౌఖ్యము, గృహమున శుభకార్యములు చేయరాదు. ఆలయ దర్శనం చేస్తారు. అకారణంగా వివాదాలు తప్పవు. జూన్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. నూతన పరిచయాల వలన సమస్యలు, అధిక కష్టం మీద కొన్ని పనులు పూర్తి కావు. వృత్తిపరంగా చికాకులు ఉంటాయి. కోర్టు వ్యవహారములు వాయిదా పడతాయి. ఉద్యోగ స్థాన మార్పులు కలుగుతాయి. జూలై నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితములు ఉన్నవి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అపజయములు ఉంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అగును. ఇతరులకు సహాయపడతారు. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఆగస్టు నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. సంఘములో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తి అగును. ధనయోగం ఉన్నది. సెప్టెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులందు కార్యములు ఫలించును. చిన్నపాటి కలహములు తప్పవు. తొందరపాటు నిర్ణయాల వలన నష్టములు తప్పవు. నూతన రుణాలు చేయవలసి రావచ్చును. అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. అధిక ధన వ్యయము కలుగును. బంధుమిత్రులతో విరోధములు, ఉద్యోగమున ఆపదలు అధికము. ఇతరుల వ్యవహారములు కలుగ చేసుకొని ఇబ్బందులు పడతారు. నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తారు. నవంబర్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. సోదర సైక్యత, నూతన వస్త్రలాభము ఉంటుంది. భూ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి. గృహ నిర్మాణంలో ఆటంకములు కలుగుతాయి.
డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ కలహాలు ఉంటాయి. శుభకార్య ఆటంకములు ఉండును. స్నేహితులతో కలహము కలుగుతాయి. దూర ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పరిహారాలు: దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. గురువారం శివాలయంలో అభిషేకం చేయించాలి. ప్రతి నెల శనగలు ఆవుకు గురువారం దానంగా పెట్టాలి.